కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన 13 జిల్లాల్లో కూడా మరి ఒకరోజు దీక్షలు చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 3 చట్టాలను రద్దు చేయాలని మరి 23 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, వామపక్షాలు ప్రతి ఒక్కరు కూడా దీని మీద పోరాటం చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా మరి నరేంద్ర మోడీ ఎంత కాటికి వచ్చి చర్చలు చేద్దామనే ఒక ఆలోచన చేసి చేద్దాం చర్చలని చెప్పడమే కానీ ఎక్కడ కూడా సఫలమైన సంకేతాలు లేవు. ఇప్పటి వరకు కూడా రైతులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, ఈ యొక్క చట్టాలని రద్దు చేసి ఆ తర్వాత మనం కూర్చొని ఏ విషయాన్నైనా మాట్లాడుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. కానీ ఎందుకు నరేంద్ర మోడీ ఇప్పుడు ఎవరైతే ఓట్లేసి గెలిపించారో నిన్ను, వాళ్ళందరూ ఈ చట్టాలు వద్దన్న తర్వాత నువ్వు అసలు ఎంత కాటికి కూడా నువ్వు చెప్పిన పనే జరగాలి అనే విధంగా, అంటే చట్టాలు కూడా మీ యొక్క బీజేపీకి అనుకూలంగా, ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు ఉండాలనే ఆలోచనతోనే నువ్వు చేస్తున్నావు. కానీ గతంలో చాలా కమిషన్లు ఈ యొక్క చట్టాల మీద, రైతుల మీద చాలా కమిషన్లు వేసున్నాయి. వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ ఎక్కడా జరగలేదు. కానీ మరి ఇతను ఇప్పుడు వచ్చి కొత్త చట్టాలను తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి, దేశంలో చాలా సంస్కరణలు అవసరం ఉంది. ఎలాంటి సంస్కరణలు కావాలి? ముందుల రైతులు పండించిన పంటని నిల్వ చేసుకోవడానికి ఎక్కడైనా వేర్ హౌస్లు ఉన్నాయా, కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయా? ఎక్కడా కూడా లేవు. కానీ ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లకు కానీ నువ్వు వంట పెడితే మరి రైతుల పరిస్థితి కనీసం గిట్టుబాటు ధర కూడా లేకుండా చేయడం కోసమే నువ్వు కార్పొరేట్ సెక్టర్ని పెంచి పోషించడం కోసం ఈ చట్టాలను తెచ్చావని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. తక్షణమే ఈ చట్టాలను రద్దు చేసి రైతులకి న్యాయం జరిగే వరకు బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.